నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ యాంకర్ రచన. దేశంలో పెరుగుతున్న స్వైన్ ఫ్లూ కేసులు. దేశంలో మరోసారి స్వైన్ ఫ్లూ అంటే H1N1 కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీతో పాటు కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో సీజనల్ ఇన్ఫ్లుయెన్జా కేసులు పెరుగుతున్నట్లు సమాచారం. అయితే కేసులు పెరుగుతున్నాయన్న వార్తలతో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం భారత్లో వ్యాప్తిలో ఉన్న H1N1 కొత్త వైరస్ కాదు. ICMR ప్రకారం ఇది ప్రస్తుతం కనిపిస్తున్న సీజనల్ ఇన్ఫ్లుయెన్జా యాక్టివిటీలో భాగమే. కొత్తగా మరింత ప్రమాదకరమైన H1N1 స్ట్రెయిన్ గుర్తించలేదని ICMR స్పష్టం చేసింది. ఎక్కడెక్కడ కేసులు ఎక్కువగా ఉన్నాయి? ముందుగా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి చూద్దాం. ఢిల్లీలో ఆగస్టు 20 వరకు 1777 H1N1 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మొత్తం ఇన్ఫ్లుయెన్జా ఏ కేసులు 2392గా నమోదయ్యాయి. ఆగస్టు 20 ఒక్కరోజే 114 H1N1 కేసులు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన కేసులతో పోలిస్తే ఈసారి పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. ఇక కర్ణాటకలో ఆగస్టు 22 వరకు 4212 ల్యాబొరేటరీ కన్ఫర్మ్డ్ ఇన్ఫ్లుయెన్జా కేసెస్ నమోదయ్యాయి. ఇవి రాష్ట్రంలోని 32 జిల్లాల్లో నమోదైనట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా H1N1 లేదా సీజనల్ ఇన్ఫ్లుయెన్జా కేసులపై అప్రమత్తత పెరిగింది. కానీ ఇక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల H1N1 కేసులను కలిపిన ఒకే తాజా అధికారిక మొత్తం సంఖ్య ప్రస్తుతం అందుబాటులో అయితే లేదు. కాబట్టి వేరువేరు రాష్ట్రాల సంఖ్యలను కలిపి ఒక నేషనల్ టోటల్ అని చెప్పడం సరైనది కాదు. ఎంతమంది సీరియస్గా ఉన్నారు? ఇక్కడ కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. దేశవ్యాప్తంగా H1N1 కారణంగా ప్రస్తుతం ఎంతమంది ICUలో ఉన్నారు, ఎంతమంది క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అనే కన్సోలిడేటెడ్ అఫీషియల్ నెంబర్ విడుదల కాలేదు. అందుకే ఇంతమంది సీరియస్గా ఉన్నారు అని నిర్ధారించిన సంఖ్య కూడా చెప్పలేము. అయితే H1N1 వల్ల కొంతమందిలో కాంప్లికేషన్స్ రావచ్చు. ప్రత్యేకంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారిలో ప్రమాదం ఎక్కువ. ఉదాహరణకు రాజస్థాన్ మంత్రి కిరోరి లాల్ మీనా H1N1 పాజిటివ్ రావడంతో జైపూర్లోని SMS హాస్పిటల్ MICUలో చికిత్స పొందుతున్నట్లు తాజా సమాచారం అయితే వెలువడింది. అయితే ఒక వ్యక్తి ఉదాహరణను దేశవ్యాప్తి పరిస్థితిని ప్రతినిధిగా చూడకూడదు. అసలు H1N1 అంటే ఏంటి? ఇప్పుడు అసలు విషయం తెలుసుకుందాం. H1N1 అనేది ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ కు చెందిన ఒక రకం. 2009లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాప్తి చెందిన H1N1 తర్వాత ఈ వైరస్ మనుషులో సీజనల్ ఇన్ఫ్లుయెన్జాలో భాగంగా కొనసాగుతుంది. ప్రస్తుతం భారత్లో కనిపిస్తున్న H1N1 కూడా అదే సీజనల్ ఇన్ఫ్లుయెన్జా కుటుంబానికి చెందినదే. ICMR ప్రకారం ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న వైరస్ కొత్త స్ట్రెయిన్ కాదు. మరి H1N1 మనకు ఎలా వస్తుంది? ఇది చాలా సింపుల్గా అర్థం చేసుకోవాలి. H1N1 ఒక శ్వాసకోశ వైరస్. ఒక వ్యక్తికి H1N1 ఉంటే అతను దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు వైరస్ ఉన్న రెస్పిరేటరీ పార్టికల్స్ బయటికి రావచ్చు. అవి దగ్గరలో ఉన్న మరో వ్యక్తికి చేరితే ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. అలాగే వైరస్ ఉన్న చేతులతో ముక్కు, నోరు, కళ్ళను తాకడం ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, ముఖ్యంగా మూసివేసిన ప్రదేశాల్లో జాగ్రత్త అవసరం. H1N1 వస్తే ఏ లక్షణాలు ఉంటాయి? సాధారణంగా ఫ్లూ లాంటి లక్షణాలే కనిపిస్తాయి. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు దిబ్బడ, అలాగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కనిపించవచ్చు. కొంతమంది పిల్లల్లో వాంతులు, విరేచనాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జ్వరం, దగ్గు వచ్చిందని అది తప్పనిసరిగా H1N1 అని చెప్పలేం. ఇది ఇతర ఫ్లూ వైరస్, అలాగే COVID-19 సహా ఇతర రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. లక్షణాల ఆధారంగా మాత్రమే తేడా చెప్పడం కష్టం. ఎవరికి ఎక్కడ ప్రమాదం? ఇప్పుడు ముఖ్యమైన విషయం, H1N1 వచ్చిన ప్రతి ఒక్కరూ సీరియస్ అవుతారని కాదు. చాలామంది సాధారణ చికిత్స, విశ్రాంతితో కోలుకుంటారు. కానీ చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఇక మరింత జాగ్రత్తగా ఉండాలి.
వీరికి ఫ్లూ కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించాలి? సాధారణ జ్వరం, దగ్గు ఉంటే వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. కానీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, తీవ్రమైన నీరసం లేదా బలహీనత లక్షణాలు మరింత తీవ్రమవ్వడం, జ్వరం లేదా దగ్గు తగ్గకుండా కొనసాగడం వంటి పరిస్థితులు ఉంటే మాత్రం వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. ముఖ్యంగా హై రిస్క్ వ్యక్తుల్లో ఆలస్యం చేయకూడదు. రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సిన అసలు విషయం ఇదే. మొదటిది, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చిన తర్వాత, భోజనం ముందు, అలాగే ముక్కు లేదా నోరు తాకిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. దగ్గు, తుమ్ము సమయంలో జాగ్రత్త. టిష్యూ లేదా మోచేతితో ముక్కు, నోరు కప్పుకోవాలి. అనారోగ్యంగా ఉంటే ఇతరులకు దూరంగా ఉండాలి. జ్వరం, దగ్గు వంటి లక్షణాలుంటే జనాల్లోకి వెళ్లకుండా వీలైనంత వరకు ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైనప్పుడు మాస్క్, జనం ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో, ముఖ్యంగా రెస్పిరేటరీ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాస్క్ ఉపయోగించడం ఉపయోగకరంగా ఉంటుంది. గాలి ప్రసరణ ఉండేలా చూసుకోవాలి. మూసివేసిన ప్రదేశాలు ఎక్కువసేపు గుంపుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. వ్యాక్సిన్ తీసుకోవచ్చా? అవును, సీజనల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా హై రిస్క్ గ్రూప్లో ఉన్నవారు తమ వైద్యుని సంప్రదించి సీజనల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఐసీఎంఆర్ కూడా హై రిస్క్ వ్యక్తులకు WHO రికమెండెడ్ సీజనల్ ఫ్లూ వ్యాక్సినేషన్ గురించి సూచించింది. జ్వరం రాగానే సొంతంగా మందులు వేసుకోవద్దు. ఇది చాలా ముఖ్యమైన హెచ్చరిక. జ్వరం వచ్చింది, దగ్గు వచ్చింది అంటే వెంటనే ఫార్మసీకి వెళ్ళి సొంతంగా మందులు తెచ్చుకొని వేసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా యాంటీవైరల్ మందులు డాక్టర్ సూచనతోనే తీసుకోవాలి. లక్షణాలు తీవ్రంగా ఉంటే లేదా హై రిస్క్ వ్యక్తి అయితే త్వరగా వైద్యుని సంప్రదించడం ముఖ్యం. చివరగా ప్రజలు ఏం చేయాలి? దేశంలో H1N1 కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే. ముఖ్యంగా ఢిల్లీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో సీజనల్ ఇన్ఫ్లుయెంజా యాక్టివిటీ పెరిగింది. కానీ ఇది కొత్త వైరస్ కాదు. కొత్త H1N1 స్ట్రెయిన్ను గుర్తించలేదని ICMR స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో నిర్లక్ష్యం కూడా చేయకూడదు. దగ్గు, తుమ్ము సమయంలో జాగ్రత్త, అలాగే చేతులు పరిశుభ్రత, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఇతరులకు దూరంగా ఉండడం, అవసరమైనప్పుడు మాస్క్ ఉపయోగించడం, హై రిస్క్ వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండటం ఇవే మనం తీసుకోవాల్సిన ప్రధాన జాగ్రత్తలు. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా లక్షణాలు తీవ్రంగా ఉంటే సొంతంగా మందులు వేసుకోకుండా వైద్యున్ని సంప్రదించాలి. భయపడాల్సిన అవసరం లేదు. కానీ అప్రమత్తంగా ఉండడం మాత్రం తప్పనిసరి. సో అందరూ జాగ్రత్తగా ఉండండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.